తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మామూలుగా సినిమాలో ఒక పెద్ద స్టార్‌ని పెట్టుకొని ఇండస్ట్రీని షేక్ చేయడం వేరు. అవునండి. లేదా ఒక మంచి కథ పెట్టుకొని స్టార్ అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టుకొని ఇండస్ట్రీని షేక్ చేయడం వేరు. ఒకే ఒక్క పాటతో మొత్తం తెలుగు ఇండస్ట్రీని కాకుండా సౌత్ ఇండస్ట్రీని మొత్తం షేక్ చేసేశారు. 'బావ బామర్ది' సినిమాలో 'సిల్క్ స్మిత' సాంగ్. అవునండి. సో, ఆ సాంగ్ మేకింగ్ అప్పుడు మీరు ఆ సినిమాకి వర్క్ చేశారు. ఆ సాంగ్ మేకింగ్ అప్పుడు గానీ, ఆ సినిమా చేసేటప్పుడు గానీ, ఈ పాట కొన్ని దశాబ్దాలు నిలబడిపోద్ది, మాస్ ఆడియన్స్‌ని ఒక ఊపు ఊపేస్తది. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఏమన్నా జరిగినాయా మైండ్‌లో? సార్ ఇది పాట నా చిన్నప్పటి నుంచి వింటున్నానండి. ఆ! ఏంటంటే ఈ సాంగ్ చెయ్యాలి, సాంగ్ వినిపించాను. సార్. రమేష్ అని చెప్పి ఇంకో కో డైరెక్టర్ గారు ఉన్నారండి అప్పుడు. ఈ సాంగు మా ప్రభల్లో ఉంటది 'కృష్ణా జిల్లా' అని చెప్పి ఆయన పాడితే, కాదయ్య బాబు కృష్ణా జిల్లా అంటే మా భోగం మేళాలు ఉంటాయి కదా ఈస్ట్ గోదావరిలో, అక్కడ పాడతారని చెప్పి పాట వినిపించాం. ఓకే. యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటదా సార్ అక్కడ ఆ పాట ఇలాగే ఉంటదా? యాజ్ ఇట్ ఈస్‌గా ఉండదండి. ఉంటాయి బూత్ ఉంటది. ఓకే. ఆ! దాంట్లో బూత్ ఉంటది. పచ్చి బూత్ ఉంటది. భోగం మేళాలో పాడారు. భోగం మేళ పచ్చి బూత్ ఉంటది. ఆ! బూత్ తర్వాత ఆ పాట ఉంటదనుకుంటే, ఈ పాట మోహన్ గారికి నచ్చింది. అలాగే మోహన్ గారి పార్ట్నర్ ఉన్నారు సీఎం కృష్ణ గారని. సార్. ఇద్దరికి నచ్చి ఈ పాట చేయాలని చెప్పి కోటితో చెప్పారు. హ్మ్. కోటి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. అప్పుడు కోటి గారు, రాజు గారు అంత ఇంట్రెస్ట్ లేదు, చూపించలా. లేదు చాలా బాగుంటుంది, దీన్ని ఏ విధంగా చేయాలని చెప్పి మోహన్ గారు పట్టుబడి మోహన్ గారు చేయించారండి. హ్మ్. అది ప్రపంచాన్ని ఊపేసింది. ఇప్పటికీ ఊపుతుంది. అదే సార్. 'సిల్క్ స్మిత' గారు ఎలా ఉండేవారు సార్ సెట్‌లో? అయ్యో! నేనంటే చాలా ప్రాణం అండి ఆవిడకి. చాలా అసలా లెలిన్ అనేది ఆవిడ నన్ను. ఎందుకనేది తెలీదు. గెడ్డం అది చూసి లెలిన్ బాగున్నావా అనేది వచ్చేటప్పుడు భుజం మీద చేయేసి సెట్‌లో తీసుకుంటూ వెళ్ళేది ఆవిడ. హ్మ్. ఆవిడ ఫస్ట్ డబ్బింగ్ చెప్పమని అడిగారు మోహన్ గారు. హ్మ్. నేను చెప్పలేను సార్ డబ్బింగు. రాజా నువ్వు దగ్గరుంటావా? నువ్వు చెప్పిస్తే నేను చెప్తాను. హ్మ్. హ్మ్. అమ్మాయి మోడ్యులేషన్ ఎవరు చెప్పక్కర్లేదండి. సార్. అమ్మాయి ఒరిజినల్‌గా మాట్లాడిన మాటలే ఇయి. ఆ! సినిమా కోసం మాట్లాడిన మాటలే కాదు. మామూలుగానే అట్టాగే మాట్లాడతారు. అలాగే మాట్లాడతావు. ఆ! ఆ! లేదమ్మా నువ్వు మాట్లాడితే చాలా బావుంటది. నిజంగానా రాజా? నాకు చాలా ఇష్టంగా ఉండేదండి ఆవిడ. అంతే హ్మ్. ఒక ఓపెన్‌గా చెప్పాలంటే ఒక బ్రదర్ ఎఫెక్షన్ కంటే ఎక్కువగా ఉండేది. హ్మ్. సెట్‌లో రాగానే ఎక్కడ రాజా ఎక్కడైనా భుజం పిలిపించుకుని అంత మాట్లాడి ఆ రోజు సీన్ గురించి మాట్లాడి ఎలా చేద్దాం, ఏం చేద్దాం అని కూడా డిస్కస్ చేసేది. సార్. అంటే నేను స్టేజ్ నుంచి వచ్చానని తెలుసు ఆవిడకి. హ్మ్. దాంతోటి ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నరు అతను బాగా చేస్తున్నాడు కదా అనుకుందో ఏమో బాగా ఇదిగా ఉండేది. బ్రదర్ కంటే ఎక్కువ చూసుకునేదండి ఆవిడ సార్. నన్ను. అండ్ ఆ సిచ్యువేషన్‌లో నేను చెప్పిస్తాను అమ్మా మీరు ఓకే అంటే చెప్పిస్తా అంటే పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారప్పుడు. హ్మ్. హ్మ్. పక్కన ముగ్గురికి 3 చైర్‌లేసి నువ్వు నేను డైలాగ్ ఎప్పుడు చెప్పాలో అప్పుడు ఇలా టచ్ చెయ్యి అనేది. ఆ! టచ్ చేస్తే డైలాగ్ చెప్పేది. ఆ! 3 డేస్ అండి. 3 డేస్ 6 2 గంటలు, 3 గంటలొచ్చి హ్మ్. ఆవిడ చెప్పిన వాయిస్ అండి అది. సార్. అండ్ 'సిల్క్ స్మిత' గురించే వారి గురించే ఒక మాట విన్నాను. సెట్‌లో కొంతమందితో మాత్రమే ఆమె కంఫర్ట్‌గా ఉంటది. వాళ్ళని మాత్రం ఎంత దగ్గరికైనా రానిస్తది. ఎంత బాగైనా ఉంటది. తనకి కంఫర్ట్ లేని మనుషుల్ని చాలా దూరం పెట్టద్ది. వాళ్ళని మాత్రం దగ్గరికి రానివ్వదు. చాలా కోపంగా ఉంటదని చెప్పాను. నిజమేనా ఇది? కంఫర్ట్ కాదండి అసలు అది ఎవరిని పలకరించదు ఆవిడ. ఆ! వచ్చిందా హ్మ్. తన డైలాగ్ తను చేసుకుందా, దూరంగా కుర్చీలో కూర్చుంటది. ఏదో బుక్ చదువుకుంటా ఉంటది. ఇప్పుడు కొన్ని సెల్లొచ్చినాయి. సార్. బుక్ చదువుకుంటా ఉంటది. లేదా అసిస్టెంట్‌తో మాట్లాడుతూ ఉంటది తప్ప హ్మ్. ఎవరిని ఎంటర్‌టైన్ చేయటం గానీ, ఎవరి దగ్గరికెళ్ళి మాట్లాడటం గానీ, ఎవరిని తను పిలిపించుకోవటం గానీ హ్మ్. హ్మ్. ఎప్పుడు లేదు. సార్. ఓపెన్‌గా చెప్పాలంటే 'బావ బామ్మ' టైంలో నాతోటి ఎక్కువ మాట్లాడేది ఆవిడ. హ్మ్. కో డైరెక్టర్‌ని, సార్. తనకు నచ్చిన మనిషిని. హ్మ్. కాబట్టి ఎక్కువ నాతోటే ఉండేది ఆవిడ. సార్. బట్ అది ఆమెకి సినీ కెరియర్‌లో చాలా పెద్ద మైనస్ అయింది గదా! మైనస్ ఏం కాదు సార్. మైనస్ అంటే సార్ ఇప్పుడు ఏమోనండి మరి అది మైనస్ అయింది. మైనస్‌గా అంటే తీసుకున్నారేమో తెలీదు 'సిల్క్ మరి. స్మిత'కి కొంచెం ఆర్గెంట్ ఎక్కువ. యారగెంట్ కాదు సార్ ఇప్పుడు సెట్‌లో గంతులేస్తే మంచోడు, సెట్‌లో గంతులేయగానే పక్కెళ్ళి కూర్చుంటే యారగెంట్ అనుకుంటాం మనం ఏం చెప్తే యారగెంటే కాదు ఆవిడ. హ్మ్. యారగెంట్ కాదు. అండ్ మీరు